హలో. టుడే కెమిస్ట్రీ ఇన్ అవర్ డైలీ లైఫ్ టాపిక్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కషన్ చేయబోతున్నా. జనరల్గా అందరికీ కూల్ డ్రింక్ తాగే అలవాటు ఉంటుంది. మనందరికీ సమ్మర్లో ఇంకా అలవాటు ఎక్కువగా ఉంటుంది వేడికి. బట్ కెమిస్ట్రీలో చాలా హిడెన్ కెమిస్ట్రీ ఉంటుంది. ద మేకింగ్, అందులో ఉండే ఓపెన్ చేసినప్పుడు కానీ మనకి ఏం జరుగుతుంది, అందులో ఏమి ఇన్వాల్వ్ అయి ఉంటుంది, అది అంతకాలం ప్రిజర్వ్ అయి ఉండడానికి ఏమి కెమికల్ రియాక్షన్ యూజ్ అవుతుంది అనేది చాలామందికి తెలియకపోవచ్చు. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా మనకి కూల్ డ్రింక్లో షుగర్స్, ఫ్యాక్టోస్, గ్లూకోజ్, షుగరు, చాలా స్వీట్నర్స్, ఫ్లేవర్డ్ స్వీట్నర్స్, కొంచెం స్లైట్లీ పాస్పరిక్ యాసిడ్ అలా ఉంటుంది, యాసిడిటీ అనేది ఉంటుంది. జనరల్గా మనకి అవన్నీ ఉన్నా కూడా మనకు బాగా కిక్కునిచ్చే విషయం ఏంటి అంటే అందులో గ్యాసెస్, బబుల్స్ ఉండడం. ఆ గ్యాసే CO2, కార్బన్ డైఆక్సైడ్. మనము జనరల్గా మన కూల్ డ్రింక్స్ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాం. మనం తీసుకున్నప్పుడు కూడా మనకి కోల్డ్ కండిషన్లోనే ఇస్తారు. అది ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకు ఒక సౌండ్ వస్తుంది. అదే మనకి బాగా ఇష్టమైన అలా వస్తేనే మనకి అదొక కూల్ డ్రింక్ అంటే ఇలానే రావాలి, ఇలా వస్తేనే బాగుంటుంది అన్నట్లు ఉంటుంది. నాకైతే నేను తాగినప్పుడు దట్టు మనం తాగినప్పుడు ఏంటి అంటే మనం ఓపెన్ చేయగానే బబుల్స్ ఫామ్ అవుతాయి. మంచి ఒకలాంటి టెక్చర్, ఫ్లేవర్ వస్తూ ఉంటుంది మనకు ఆ కార్బన్ డైఆక్సైడ్ ఉండడం వల్ల, CO2 గ్యాస్ ఉండడం వల్ల. సో గ్యాస్ ఇస్ లైక్ గ్యాస్ కెమిస్ట్రీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో అక్కడ ఏం జరుగుతుందంటే ఆ కార్బన్ డైఆక్సైడ్ ఉండడం వల్లనే మనకు మోస్ట్ టేస్టీనెస్ అనేది, తాగాలి అనిపించే ఫీలింగ్ అని వస్తుంది. బట్ అసలు గ్యాస్ ఎందుకు యాడ్ చేస్తారు? ఊరికి ఆ సౌండ్ కోసము, ఆ బబుల్స్ కోసమా ఎందుకు యాడ్ చేస్తారు అనేది మనం తెలుసుకుందాము. జనరల్గా మనకు ఆ బాటిల్లో CO2, వాటరు, యాసిడ్స్, దానికి ఏదైతే కావాలో షుగర్స్ యాడ్ చేసి గ్యాస్ హై ప్రెషర్లో యాడ్ చేసి మనకు క్లోజ్ చేస్తారు. మనకు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా CO2 యాడ్ చేస్తారు. సో అప్పుడు ఏంటి అంటే అది ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఆ వాటర్లో డిజాల్వ్ అవుతుంది, ఇన్సైడ్కి కూల్ డ్రింక్లో ఉండే వాటర్లో. సో కూల్ డ్రింక్లో ఉన్న వాటర్లో డిజాల్వ్ అయినప్పుడు ఏంటి అంటే CO2 ప్లస్ H2O కలిపి కార్బోనిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. దానివల్ల మనకి కొంచెం ఎసిడిక్ pH అనేది ఉంటుంది కూల్ డ్రింక్కి. ఎసిడిక్ pH అనేది ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆ pH లెవెల్స్కి, ఈ CO2 గ్యాస్కి మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఎక్కువ అది అట్రాక్ట్ మైక్రో ఆర్గానిజమ్స్ అందులో ఎంటర్ అయ్యి పాడు చేయాలనుకున్నా అవి చేయలేవు కూల్ డ్రింక్ని. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. CO2 యాసిడిటీ ఉండడం వల్లనే కూల్ డ్రింక్కి తొందరగా పాడవకుండా ఉంటాయి. అదే మెయిన్ రీజన్. సో మనకి కార్బన్ డైఆక్సైడ్ ఉండడం వల్ల ఆక్సిజన్ ఉండట్లేదు. వాటర్ కంటెంట్లో ఉంటుంది ఆక్సిజన్, బట్ అంత ఎక్కువగా ఉండదు. మనకు కంప్లీట్గా CO2 యాడ్ చేస్తున్నారు కాబట్టి ఆ CO2కి మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి బతకవు. సో ఆ రీజన్స్తో ఇప్పుడు బతకవు కాబట్టి ఎక్కువ కాలం ఉంటుంది. దట్స్ కాల్ లైక్ ప్రిజర్వేషన్. ఎక్కువ లాంగ్ టర్మ్ ఉంటాయి. మనకి ఒక డేట్ ఇచ్చి, మనకు ఎక్స్పైరీ డేట్ ఇచ్చి మనకు అందులో ఫ్రిడ్జ్లో పెట్టి మనము యూజ్ చేసుకోవచ్చు. సో మెయిన్ రీజన్ ఏంటి అని అంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఎంటర్ అవ్వకుండా ఉండడానికి, ప్లస్ ఆ pH లెవెల్ని కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్తో కలిపి ఒక అసిడిక్ pHని ఎన్విరాన్మెంట్ చేయడం వల్ల దానికి ఒక టేస్ట్ వస్తుంది. సో ఈ రీజన్స్తోని మనకి మెయిన్లీగా కలపడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కూల్ డ్రింక్ చాలా అన్హెల్దీ. అందులో అన్ని షుగర్స్, 99% షుగర్ ఉంటుంది, అసిడిక్, అండ్ ఇట్స్ నాట్ గుడ్ టు హెల్త్. ఈ మధ్య చాలామంది మానేసారు. నేను ఇంతకుముందు తాగేదాన్ని, బట్ ఇప్పుడు కంప్లీట్గా మానేసాను ఆల్మోస్ట్. సో దిస్ ఇస్ ద సాఫ్ట్ డ్రింక్ హ్యావింగ్ ద గ్యాస్ కెమిస్ట్రీ. ఐ హోప్ కొంతమందికైనా అర్థమై ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అండర్స్టాండ్ దిస్ theory and make sure just avoid the cool drinks. Thank you.